అందరికీ నమస్కారం. A very very good afternoon. Welcome to another tasty and yummy episode of Snacks. ప్రేమ్ అంటే షాజహాన్ గుర్తొస్తాడు. మంచి సినిమాలు చూడాలి అంటే ఖచ్చితంగా ఆర్జీవీఏ గుర్తొస్తారు. మరి మంచి మెలోడీస్ వినాలంటే ఇళయరాజా గారు గుర్తొస్తారు. మరి టేస్టీ టేస్టీ స్నాక్స్ నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా స్నాక్స్ లో విద్య నేర్పించే స్నాక్సే గుర్తొస్తాయి. మరి ఇవాళ స్నాక్స్ లో నేను మీ అందరికీ నేర్పించబోయే స్నాక్స్ ఏంటో తెలుసా? గోబీ చనా పకోడీ. మరి గోబీ చనా పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాయి. గోబీ చనా పకోడీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, బియ్యం పిండి, నువ్వులు, కరివేపాకు, పుదీనా, ఉప్పు, నూనె. గోబీ చనా పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసారు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ముందుగా మనం పకోడీస్ లో డిఫరెంట్ కాంబినేషన్స్ ని ఈ మధ్య కాలంలో స్నాక్స్ లో రెగ్యులర్ గా మనం ట్రై చేస్తూ వస్తున్నాం. కాకపోతే ఇవాళ మరొక డిఫరెంట్ స్నాక్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం ఉల్లిపాయ స్లైసెస్. సో పకోడీకి ఉల్లిపాయలు ఎలా అయితే చాప్ చేసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే మనం చాప్ చేసుకున్నాం పొడవుగా ఇలా. మరి నెక్స్ట్ ఇందులోకి యాడ్ చేస్తున్నాం ఉడికించుకున్న గోబీ. సో ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసేసుకున్నాం కదండి. మరి నెక్స్ట్ అలానే ఇందులోకి కొద్దిగా నువ్వులు కూడా వేసుకుందాం. నువ్వులు ఈజ్ వెరీ 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 గుడ్ ఫర్ హెల్త్. ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు, కాబట్టి కొంచెం నువ్వులు ఎక్కువగానే వేసుకున్నాం. అలాగా మరి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం అండి. కరివేపాకుతో పాటు మరి అదే పకోడీస్ స్పైసీగా రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. సో లైట్ గా పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాం. అండ్ వీటన్నిటితో పాటు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్ కి సరిపడా సాల్ట్. టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాం అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి. అండ్ వీటన్నిటితో పాటు పుదీనా, తురిమి పెట్టుకున్న పుదీనా లీవ్స్ కూడా వేసేసుకుంటున్నాం. సో ఇందులో ఎక్కడ మనం శనగపిండి వాడట్లేదన్నమాట. సో జస్ట్ వీటిని మాత్రమే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. మరి చనా అని విండి ఎందుకనింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ మనం తీసుకుంటున్నాం. అండ్ ఈ మిక్సీ జార్లోకి ముందుగా నేను యాడ్ చేస్తున్నాను నానబెట్టుకున్న శనగపప్పు. సో శనగపప్పుని చక్కగా నానబెట్టేసుకున్నాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం. సో ఇలా మనం మిక్సీలోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మంచి థిక్ పేస్ట్ వస్తుంది. అప్పుడు దాన్ని కూడా ఇందులోకి వేసుకుని నెక్స్ట్ మనం పకోడీలు చేసుకుందాం. సో లెట్స్ గో. ఆల్ రైట్. సో ఈ శనగపప్పు మొత్తం చక్కగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ అయిన ఈ శనగపప్పుని తీసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. సో ఇందులో కనుక మనం వాటర్ పోసుకున్నట్లయితే ఇది ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. బట్ ఇది మాత్రం సరిపోతుంది కాబట్టి నేను ఇలానే కొంచెం గట్టిగానే ఈ పేస్ట్ ని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ మాత్రం అద్దుర్స్ అన్నమాట. శనగపప్పుని నానబెట్టుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఇందులోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం కదా. సూపర్ గా ఉంటుంది ఈ కాంబినేషన్ అంతా కూడా. ఓకే, సో ఇది కొంచెం థిక్ గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఆర్ అదర్వైజ్ ఒకవేళ ఈ శనగపిండి బ్యాటర్ ఇంకొంచెం లైట్ గా వచ్చి కనుక ఉంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది థిక్ గా వచ్చింది కాబట్టి ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం అండి. సో వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మొత్తం పకోడీ బ్యాటర్ లాగా ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. సో పకోడీకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. సో పకోడీస్ లో ఇప్పటి వరకు ఎవరు చేయనన్ని వెరైటీస్ అండ్ ద క్రెడిట్ గోస్ టు స్నాక్స్ బికాస్
ఇప్పటి వరకు ఎన్నో వెరైటీస్ ఆఫ్ పకోడీస్, డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనం పకోడీస్ అన్ని కూడా ట్రై చేస్తూ వస్తున్నాం అనమాట. సో అందులో భాగంగా ఇవాళ గోబీ అండ్ చెనా కాంబినేషన్ లో పకోడీస్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఒక డిఫరెంట్ వంటల్ని టేస్ట్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే, లేదంటే డిఫరెంట్ స్నాక్స్ ని ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ సరికొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్నాక్స్ ని ఫాలో అయిపోండి. అండ్ డోంట్ మిస్ దిస్ గోబీ చెనా పకోడీ, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం నెక్స్ట్ పకోడీలు వేసేసుకుందాం. ఓకే, సో ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు పకోడీస్ మనం వేసేసుకుందాం. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల పకోడీ సూపర్ టేస్టీగా వస్తాయి అన్నమాట. అండ్ అందులో కూడా మనం శనగపిండి వాడకుండా శనగపప్పును డైరెక్ట్ గా మనం గ్రైండ్ చేసి వేయడం వల్ల అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇది ఎంతో టైం కూడా పట్టదు, చాలా ఈజీ అండ్ ఇన్స్టెంట్ గా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. సో ఫటాఫట్ ఫాస్ట్ గా మనం ఈ పకోడీస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో గోబీ చెనా పకోడీస్ రెడీ అయిపోయాయి వేడివేడిగా. సో ఇప్పుడు వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం అండి. వావ్, సో చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి ఇవి. అండ్ తింటే కూడా అంతే టేస్టీగా ఉంటాయి. సో నెక్స్ట్ వాయి కూడా మనం వేసేసుకొని ఇలానే యాజ్ ఇట్ ఈజ్ ఈ పకోడీస్ ని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. సో హియర్ వి గో. ఓకే, సో గోబీ చెనా పకోడీస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో ఇలా నాకు కావాల్సినంత క్వాంటిటీ అయితే నేను హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఫర్ దిస్ ఈవినింగ్. మీరు కూడా మీకు కావాల్సినంత క్వాంటిటీ హ్యాపీగానే ప్రిపేర్ చేసుకోండి, బికాస్ దెర్ ఇస్ నో డౌట్, ఎందుకంటే ఈ స్నాక్ చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇది ఇలా తీసేసుకున్న వెంటనే, సో ప్లేటింగ్ కోసం నేను తీసుకొచ్చాను ఒక గ్రీన్ ప్లేట్. అందులో చూసినట్లయితే టొమాటో కెచప్, ఉల్లిపాయలు, కొత్తిమీర, టొమాటోతోని చక్కగా మనం గార్నిష్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గోబీ చెనా పకోడీని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండి. ఓకే, సో ఫైనలీ గోబీ చెనా పకోడీ రెడీ అయిపోయింది. హాట్ గా ఉంది. మనకి ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గోబీ చెనా పకోడీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, బియ్యం పిండి, నువ్వులు, కరివేపాకు, పుదీనా, ఉప్పు, నూనె. గోబీ చెనా పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, నువ్వులు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, సరిపడా ఉప్పు, బియ్యం పిండి, పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన శనగపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా ముందుగా కలుపుకున్న మిశ్రమంలో వేసి సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసి వేయించుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే గోబీ చెనా పకోడీ రెడీ. సో గోబీ చెనా పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్టింగ్ మాత్రమే మిగిలింది. ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చేసేద్దాం. సో హియర్ వి గో. క్రిస్పీ అండ్ టొమాటో కెచప్ తో పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా చాలా యమ్మీగా, చాలా చాలా టేస్టీగా,
సూపర్ గా ఉంది. కాబట్టి మీరందరూ ట్రై చేయాల్సిన ఒక స్నాక్ అని చెప్తాను. సో డోంట్ మిస్, ఇంట్లో ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి. గోబీ చనా పకోడీ. ఈ టేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఈవినింగ్ స్నాక్ కి చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.